ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైన తర్వాత ఘోర విషాదం, 18 మంది పైగా కన్నుమూత, పరిస్థితి దారుణం. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రస్తుతం చాలా చోట్ల ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు అయితే బాగాలేదు. అలాంటి పరిస్థితే మళ్ళీ స్పెయిన్లో కూడా అయితే కనుక జరుగుతోంది. స్పెయిన్లోకి భారీగా చొరబడిన వలసదారులు, సెయిటా సరిహద్దుల్లో ఉద్రిక్తత, 18 మంది కన్నుమూత. అసలు ఏం జరిగింది చూస్తే, ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలోని స్పెయిన్ భూభాగమైన సెయుటా నగరం వైపునకు మొరాకో నుంచి వేలాది మంది వలసదారులు ఒక్కసారిగా పోటెత్తేశారు. సరిహద్దు కంచెలను తెంచుకొని, యాక్చువల్గా ఏంటంటే దేశాలకి మధ్యలో కంచెలు ఉంటాయి, సరిహద్దు కంచెలు, వాటిని తెంచుకొని మరి వీళ్ళైతే కనుక దేశంలోకి చొరబడుతున్నారు. తీవ్రమైన సముద్ర అలల్లో ఈత కొడుతూ పెద్ద సంఖ్యలో చొరబడేందుకు ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో దురదృష్టవశాత్తు నీట మునిగి కనీసం 18 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పరిస్థితి ఒక్కసారిగా చేయి దాటిపోవడంతో స్థానిక శరణార్థి కేంద్రాలు కూడా నిండిపోవడంతో స్పెయిన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సరిహద్దుల వద్ద శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు, అక్రమ చొరబాట్లను నిరోధించేందుకు స్పెయిన్ ప్రభుత్వం వెంటనే సైన్యాన్ని రంగంలోకి దించింది. చొరబడినటువంటి అక్రమ వలసదారులను తిరిగి మొరాకోకు పంపించేయాలని డిపోర్ట్ స్పెయిన్ ప్రభుత్వం నిర్ణయించడంతో పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. డిపోర్టేషన్ నిర్ణయాన్ని నిరసిస్తూ పలువురు అల్లర్లకు దిగడంతో స్థానిక పౌరులు, వలసదారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. చూడండి, ఇలాగే ఉంటుంది. ఏదైనా వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారని కాస్త సహాయం చేయాలి అని అనుకున్నట్లయితే కనుక, మరీ వాళ్ళు ఎక్కువ సంఖ్యలో వస్తే ఈ దేశం కూడా ఏం చేయలేదు కదా, వద్దు అని చెప్పినందుకు అక్కడి నుంచి వచ్చిన వలసదారులు అల్లర్లు చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల చాలా ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇలా వెనక్కి పంపించేయాలని నిర్ణయాన్ని నిరసిస్తూ పలువురు అల్లర్లకు దిగడంతో స్థానిక పౌరులు, అంటే స్పెయిన్లో ఉండే స్థానిక పౌరులు అలాగే వలసదారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఆందోళనకారులు రహదారులపైన వాహనాలకు నిప్పు పెట్టడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోన్లే, దేశంలోకి రాణిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అణిగిమణిగి ఉండాల్సింది కాకుండా అక్కడ అల్లర్లు చేస్తూ వాహనాలు నిప్పు పెట్టడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక సరిహద్దు నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు భద్రతా దళాలు విస్తృతంగా గస్తీ నిర్వహిస్తుండగా అంతర్జాతీయంగా ఈ పరిణామాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఎందుకే చెప్తూ ఉంటారు, సాధారణంగా ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కొంతవరకు మాత్రమే సహాయం చేసి వదలాలి తప్ప, శరణార్థి శిబిరాలు ఏర్పాటు చేసి దేశంలోకి ఆహ్వానిస్తే వాళ్ళు ప్రశాంతంగా ఉండేవాళ్ళు అయితే ఇబ్బంది లేదు. కానీ ఇలా అల్లర్లకు చెలరేగినట్లయితే కనుక ఆహ్వానించిన దేశంలో పరిస్థితులు కూడా పాడైపోతాయి.